హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే గోరు చిక్కుడుకాయతో గోంగూర కలిపి చేశానండి. కూర మాత్రం సూపర్ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలాంటి వాళ్ళకైనా సరే ఇది సూపర్ టేస్టీగా కుదురుతుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలంటే ముందుగా గోరుచిక్కుడుకాయలు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఇలా ఒలిసి పెట్టుకోవాలండి. అంటే 1 ఇంచి, 1.5 ఇంచి సైజు ముక్కలతో ఇలా ఒలిసి పెట్టుకునేసి ఇవి పక్కన పెట్టి ఇప్పుడు గోంగూర తీసుకోవాలండి. ఆ గోంగూరను గూడా సేమ్ అదే విధంగా ముందుగానే కాడలతో ఉన్నప్పుడే ఈ ఆకులు శుభ్రంగా కడిగేసుకునేసి, ఆ తర్వాత ఈ టైప్‌లో ఒలిచి పెట్టుకొని, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి, దాంట్లో ముందుగా ఒలిసిన ఈ మొటిక్కాయలన్నీ దాంట్లో వేసుకునేసి, తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే ఈ మొటిక్కాయలన్నది మునిగేదాకా. ఆ తర్వాత సాల్ట్ వేసి, ఇప్పుడేం చేద్దామంటే మూత పెట్టేసి, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి, స్టవ్ మీద దీన్ని పెట్టేసుకోవాలండి. ఓకేనా? అంటే దీంట్లో ఆయిల్ వేసే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు ఈ గోరు చిక్కుడుగాయలు ఈజీగా ఉడికిపోతాయండి. మరి ఎక్కువ విజిల్స్ రానిచ్చే అవసరమైతే లేదు. 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి, ఈ ఎయిర్ మొత్తం తీసేసి, ఆ తర్వాత మనం మూత తీసి చూసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి చూద్దామా ఎలా ఉడికినాయో? చూడండి ఇప్పుడు ఒకసారి మనం ఇలా పట్టుకొని ఇలా అనంగానే కసుక్కున నలిగిపోతాయండి. 2 విజిల్స్‌కే అలా నలిగితే ఇంక 3 లేదా 4కి గుజ్జయిపోతాయండి. ఓకేనా? అందుకని 2 విజిల్స్ చాలు. ఇప్పుడు ఇవి కాసేపు అలా పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకునేసి, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకునేసి వేడెక్కనిచ్చి, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసివేసి పచ్చిమిరపకాయలని చీల్చి దాంట్లో వేసుకోవాలండి. ఒక 4, 5 ఓకేనా? ఇప్పుడు వీటిని కాస్త వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. నేనైతే ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసి వేసి ఇలా కొంచెం బాగా వేగనిచ్చానండి. ఈ టైపు ఇలా కాస్త మెత్తబడనిచ్చి ఇప్పుడు కరివేపాకు ఒక 4 రెమ్మలు దూసివేసి కాస్త చిటపటలాడనిచ్చి ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే రుచికి సరిపడా పసుపు వేసుకోవాలండి. అంటే చిటికెడు. దీన్ని వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కట్ చేసిన టమోటాలండి. మంచి ఎర్రటి పండ్లు కట్ చేసేసి కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా కాస్త కలుపుతూ దీన్ని మనం ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఎప్పుడైనా సరే టమోటాలేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసి గాని ఇలా మూత పెడితే తొందరగా ఈజీగా ఈ టమోటాలు మెత్తబడి బాగా మగ్గుతాయండి. ఓకేనా? అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ టైప్‌లో బాగా కొంచెం అలా అడుగు పట్టుకోకుండా కలుపుకునేసి ఇందాక ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టిన ఈ గోరుచిక్కుడుకాయ దబ్బలన్నింటిని దీంట్లో వేసేసుకోవాలి. అంటే నీళ్ళు ఇప్పుడు వేసుకోకూడదండి. ఆ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఈ దబ్బలన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఇందులో ఈ టమోటా, ఈ ఆనియన్ పేస్ట్‌లేందంటే ఈ దబ్బలు బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకునేసి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఇలా తిరగేసుకుంటూ ఇవి 2 కూడా పచ్చి వాసన పోయేంత వరకు వీటిని కలుపుతూనే బాగా వేగనిచ్చుకోవాలండి. ఏందంటే మంట హైలో పెట్టకుండా మీడియంలో ఉంచుకునేసి ఇలా కలుపుతూనే వీటిని నుజ్జు కాకుండా ఈ టైప్‌లోనే తిరగేసుకుంటూ మనం మంచి కలర్ వచ్చేదాకా ఓకే. మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ టైంలో మనం దీన్ని ఎలా ఫ్రై అయితే చేస్తామో అంత మంచి రుసొస్తదండి ఈ కర్రీకి మాత్రం. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఆ టైప్‌లో చేయాలండి. అప్పుడే కూర మంచి రుసొస్తది. ఓకేనా? ఎంతో సేపు పట్టదండి. గట్టిగా ఒక 5, 6 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా ఒలిసి తయారు చేసి పెట్టుకున్న ఈ గోంగూరని దాంట్లో వేసేసుకోవాలి. గోంగూర మొత్తం వేసేసిన తర్వాత కాసేపు అలా మూత పెట్టి బాగా డమ్మననివ్వాలండి. అప్పుడేమవుద్దంటే ఈ గోంగూర ఇందులో బాగా కరిగిపోతుంది. ఇప్పుడు చూసారు కాదు మనం గోంగూర వేసినప్పుడు పైదాకా హైట్ వచ్చినింది. ఇది కరిగేతరికి ఎంత అయిపోయింది? అడుక్కెళ్ళిపోయిందండి. ఓకేనా? ఈ గోంగూరలో ఉండే అంటే ప్రతి ఒక్క ఆకుకూరలో ఉండే గుణం కూడా అంతే అండి. ఈ టైప్ వచ్చాక మనం కొద్దిగా నీళ్లు పోసుకుందాం. అంటే గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టిన ఆ నీటిని పోసుకోవచ్చండి. ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు పోసిన తర్వాత ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసే కొద్దీ ఇది గుజ్జు టైప్‌లో వస్తుంది. చెడాపెడా కలబెట్టకుండా ఇలా అల్కోగల జరుపుకుంటూనే ఇలా తిరగేసుకుంటూ
దీన్ని మనం బాగా ఇలా ఉడికించుకోవాలండి. ఓకేనా? దీన్ని దాదాపు అంటే ఒక 5, 6 నిమిషాల సేపయితే ఉడికిచ్చినమంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీదకించలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి, తుంచి వేసుకునేసి, దీన్ని గూడా కాస్తలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంతమంది అంటూ ఉంటారండి, కొత్తిమీర ఆగిపోతే ఏమవుతది? అలా కొత్తిమీర తినని వాళ్ళు ఏసుకోనవసరం లేదండి. ఓకేనా? ఇదెందుకంటే అదొక స్మెల్లు, అదొక టేస్టు అంత బాగుంటుంది గాబట్టి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో చూడండి. మనం గోంగూరతో మొటిక్కాయ కలిపి చేసిన కర్రీ అండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఇంటిల్లపాది కూర్చొని తింటుంటే రుచి ఉంటుందండి. అందులో గోరుచిక్కుడుగాయలో గోంగూర కలిసిన కర్రీ అండి. ఇలా చేసుకొని ఒక్కసారి తిని చూడాలే గానీ, టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళెవ్వరైనా సరే, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే, వారంలో కనీసం 2 సార్లన్నా గానీ, ఇలానే చేసుకోవాలని, తినాలని అనిపిస్తుందండి. ఓకేనా?